బాధ ఏంటో సింపుల్ గా యాక్సిడెంట్ అయిపోయి వచ్చేసేసి పోలీస్ స్టేషన్ ముందర వచ్చేసేసి నాకు 10 లక్షలు ఇప్పేయండి 5 లక్షలు ఇప్పేయండి. ఇది కాదు మనకు కావాల్సింది. ఈ యాక్సిడెంట్ కావడానికి కారణం ఎవరు, ఎందుకు అవుతున్నది ఈ యాక్సిడెంట్, అసలు ఎందుకు తప్పిదం ఎందుకు జరుగుతున్నది. ప్రతి ఒక్కరు అయిపోయిన తర్వాత ఈడ పోలీసు లేడు, ఎస్ఐ లేడు, కానిస్టేబుల్ లేడు, ఫైన్ వేయట్లేరు. ఎవరు చూస్తున్నారు ఫైన్ వేయట్లేరని? 4000 ఫైన్లు ఉన్నాయి, కనీసం 1000 మంది కూడా ఫైన్లు కట్టలేదు. ఇది నా ఒక్కరిది కాదు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి మాట. ఇది నా నుంచి వస్తుంది అంటే మీ అందరికి చెప్పేది కాళ్ళు దండం పెడుతున్నాం మీకు. మేము ఈ రోజు ఈడికి వచ్చేసేసి నాకున్న డ్యూటీలో ఈడికి వచ్చి నడి రోడ్డు మీద నడి ఎండల పిల్లల్ని పెట్టేసి స్కూల్ ముందర ఇంత ప్రొజెక్ట్ చేసేసేసి పాపం మీ ఆర్ట్స్కి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మనకి కనీసం 5 నుంచి 10,000 రూపాయలు అయినా కానీ సమాజానికి ఏదో ఉపయోగపడాలని ఉద్దేశంతో ఆ మీ ఆర్ట్స్ని బతిలాడి ఈ రోజు 3 స్క్రీన్లు వాళ్ళు ఒకటి మామూనార్ చౌరస్తల, ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ లో హైదరాబాద్ చౌరస్తల. ఈ రోజు మొబైల్ కూడా తీసుకొని వస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతున్నది ఒక్కరైనా ఆలోచించరా? పోయిన సంవత్సరం 2025లో ఓన్లీ కలవకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 26 కేసులు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. 34 మంది చనిపోయినారు. 12 నెలల కాలంలో 34 మంది రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో బారిన పడుతున్నారు. 36 నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి. మొత్తం మీద 60 యాక్సిడెంట్ జరిగినాయి. ప్రతి నెల యావరేజ్ చూసుకుంటే 5 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అది మాకు రిపోర్ట్ అయినాయి. మాకు తెలియకుండా ఎంతో మంది బయట మామూలుగా మాట్లాడుకుని చిన్న యాక్సిడెంట్లలో సెటిల్ చేసుకొని పోయిన సందర్భాలు చాలా ఉంటాయి. నేనేదో నాకే పని లేక నేను ఇక్కడికి వచ్చి చెప్పట్లేను. నా వల్ల కనీసం ఒక ఇద్దరన్నా కనీసం 2 లైఫ్లు సేవ్ చేసిన నా జీవిత కాలంలో నాకు అంతకంటే గొప్ప ఏమి ఉండదు. ఎంత జీవితంలో కొన్ని కోట్లు సంపాదించినా ఏమీ ఉండదు. ఆఖరి పక్షవాతం వస్తే 1 కోటి రూపాయలు ఏమి దేనికి సరిపోవు. ఇదే యాక్సిడెంట్ లో పడిపోయి తలకాయ ఏదో ఒకటి హెడ్ ఇంజురీ అయిపోయి పిచ్చోళ్ళగా రోడ్ల మీద తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ ఎందుకు చెప్తున్నాం మేము? ఇప్పటికి ఎన్ని ప్రోగ్రాంలు, నేషనల్ రోడ్డు భద్రత, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్లీ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. నేను ఇదే 2025లో ఇక్కడ ఈ హైదరాబాద్ చౌరస్తాలని ఈడనే స్క్రీన్ వేపించేసేసి సేమ్ ఈ పెద్ద ప్రోగ్రామ్ చేసినాం. ఆ రోజు ఈ లోకల్ కలకుర్తి ఎమ్మెల్యే గారు, DTO సారు, SP